హలో ప్రియమైన వ్యాపారులు మరియు పెట్టుబడిదారులు. విశ్లేషణాత్మక సంఘం టచ్లో ఉంది గురు మార్కెట్స్ కార్పొరేషన్ గురించి సాధారణ డేటాతో ప్రారంభిద్దాం. అవసరమైతే మీరు వీడియోను నిలిపివేయవచ్చు. సందేహాస్పద సంస్థ యొక్క అన్ని పారామితులను మీరు మరింత నిశితంగా పరిగణించాలని మేము సూచిస్తున్నాము. ఇప్పుడు కార్పొరేషన్ యొక్క ప్రధాన ప్రాథమిక సూచికలను పోల్చి చూద్దాం. గ్రూపో సూపర్వీల్ SAADR టికర్ SUPV. సమీక్ష తేదీ నాటికి సమాచారాన్ని ఉపయోగించి తయారు చేయబడింది. ఆగస్టు 28, 2025. వర్గీకరణ ద్వారా గురు మార్కెట్స్ కార్పొరేషన్ గ్రూపో సూపర్వీల్ SA ఉపవర్గానికి చెందినది. సిస్టమిక్ బ్యాంక్స్ 30 కంపెనీలు మదింపులో పాల్గొంటున్నాయి. మేము ఈ వీడియో చివరిలో ఆర్డర్లపై నిర్ణయాలను చూస్తాము. కంపెనీ స్కోర్ 10 పాయింట్లలో 5.5. ఉపవర్గం యొక్క సగటు స్కోరు 0.3 పాయింట్లు. మీరు దీన్ని విస్తృతంగా చూస్తే మొత్తం మాస్ మార్కెట్ యొక్క ఫ్రేమ్వర్క్లో మొత్తం స్టాక్ మార్కెట్ మొత్తం సగటు ఫలితం 1.8 పాయింట్లు అని మనం చూడవచ్చు. కంపెనీ స్కోరు 5కి వ్యతిరేకంగా గ్రూపో సూపర్వీల్ SAADR. కంపెనీ షేర్ ధర యొక్క డైనమిక్స్ పోల్చడం. గ్రూపో సూపర్వీల్ SA మరియు ఉపవర్గం షేర్లు. మేము గత 12 నెలల షేర్లను చూస్తున్నాము. గ్రూపో సూపర్వీల్ SAADR 15.5% వృద్ధి రేటును చూపించింది. ఉపవర్గంలో ధర డైనమిక్స్కు వ్యతిరేకంగా 42.2%. ఒక సంస్థ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్. గ్రూపో సూపర్వీల్ SAADR మొత్తం $0.63 బిలియన్ మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $3,950 బిలియన్. కంపెనీ పుస్తక విలువ 0.7 బిలియన్లు మరియు ఉపవర్గం యొక్క క్యాపిటలైజేషన్ $2,680 బిలియన్. స్టాక్ ఎక్స్చేంజ్ మరియు బ్యాలెన్స్ షీట్ క్యాపిటలైజేషన్ యొక్క షేర్లను పోల్చి చూస్తే మనం ఈ క్రింది వాటిని చూడవచ్చు. వాటా. గ్రూపో సూపర్వీల్ SAADR మార్కెట్ క్యాపిటలైజేషన్ను అంచనా వేసేటప్పుడు ఉపవర్గంలో 0.016%. పుస్తక విలువ క్యాపిటలైజేషన్ 0.026%. ఉపవర్గంలో సంస్థ యొక్క మార్కెట్ వాటా మరియు పుస్తక విలువ యొక్క అంచనా మంచిది 1. సంస్థ యొక్క అప్పులు 0.386 బిలియన్లు. బుక్ క్యాపిటలైజేషన్కు రుణం మూలధనంలో 55%. కంపెనీ రుణ బాధ్యతల స్థాయికి ఫలితం టోల్ 0 పాయింట్లు. కంపెనీ మార్కెట్ విలువ మరియు ఆదాయాల నిష్పత్తి 9.8. ఉపవర్గం యొక్క సగటు 13.1. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే కంపెనీ మార్కెట్ విలువ మరియు లాభాల నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల లాభాలు $64 మిలియన్లు. తదుపరి 12 నెలల ఫార్వార్డ్ ఆదాయాలు తాత్కాలికంగా $138 మిలియన్లుగా అంచనా వేయబడ్డాయి. ఉపవర్గంలోని కంపెనీలతో పోల్చితే అంచనా వేసిన భవిష్యత్తు లాభం యొక్క సూచిక యొక్క అంచనా మంచిది 1. కంపెనీ విలువ మరియు రాబడి నిష్పత్తి 0.4. ఉపవర్గం యొక్క సగటు 1.7. సబ్కేటగిరీలోని కంపెనీల సూచికలతో పోల్చితే స్టాక్ మార్కెట్ విలువ మరియు ఆదాయ నిష్పత్తి యొక్క మూల్యాంకనం మంచిది 1. గత 12 నెలల ఆదాయం $1,640 మిలియన్లు. రాబోయే 12 నెలలకు అంచనా వేసిన ఆదాయం $2,520 మిలియన్లు. ఉపవర్గంలోని కంపెనీల పనితీరుతో పోల్చితే భవిష్యత్ అమ్మకాల వాల్యూమ్ల అంచనా మంచిది 1. ఉపవర్గం యొక్క సగటు 12.8%తో ఉపాంతత 3.9%. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే మార్జినాలిటీ అంచనా పాస్ చేయదగినది 0 పాయింట్లు. ఉపవర్గంలోని ఉద్యోగుల సంఖ్యలో కంపెనీ వాటా 0.12%.
ఇది మార్కెట్ క్యాపిటలైజేషన్ వాటా కంటే 650% ఎక్కువ. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి మూలధనం మొత్తం $181,000. ఉపవర్గానికి ఇది $1,372,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి మార్కెట్ మూలధన పరిమాణం అంచనా మంచిది 0.5 పాయింట్లు. ఒక ఉద్యోగికి లాభం పరిమాణం $18,500. ఉపవర్గంలో సగటుతో $104,400. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చితే ప్రతి ఉద్యోగికి లాభం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. సంస్థ యొక్క ప్రతి ఉద్యోగికి ఆదాయం వాటా $476,000. ఉపవర్గంలో $814,000. ఉపవర్గంలోని కంపెనీల సూచికలతో పోల్చి చూస్తే ప్రతి ఉద్యోగికి అమ్మకాల పరిమాణం యొక్క మూల్యాంకనం పాస్ చేయదగినది 0 పాయింట్లు. చిన్న లావాదేవీల పరిమాణం 3.3% అనుగుణంగా ఉంటుంది. ఉపవర్గానికి సగటు 0.9%. సాంకేతిక సూచిక RSI 14 కంపెనీకి 29% స్థాయిని చూపుతుంది. గ్రూపో సూపర్ వీల్ SA. అయితే ఉపవర్గానికి ఈ స్థాయి సుమారు 63%. కంపెనీ యొక్క వాస్తవ స్టాక్ విలువ సుమారు $7.94. కంపెనీ షేర్ల ఏకాభిప్రాయ ధర లక్ష్యం సుమారు $16.51. మీకు అందుబాటులో ఉన్న ఆర్డర్ల పట్టికకు వెళ్దాం. లింక్ పిన్ చేసిన వ్యాఖ్యలో ఉంది. ఆర్డర్ పట్టికలో సమాచారం మరియు సూచన వ్యవస్థ ద్వారా ఈ సీజన్లో గతంలో తీసుకున్న అన్ని నిర్ణయాలన్నీ ఉంటాయి. గురు మార్కెట్స్ ఆర్డర్ టేబుల్కి యాక్సెస్ ఉచితం మరియు ఓపెన్. పిన్ చేసిన వ్యాఖ్యలో లింక్. కంపెనీ షేర్ల విశ్లేషణ ఆధారంగా గ్రూపో సూపర్ వీల్ SA. సమాచారం మరియు సూచన వ్యవస్థ గురు మార్కెట్స్ ఒక నిర్ణయం తీసుకోబడింది. $7.93 వద్ద కొనుగోలు వ్యాపారాన్ని తెరవండి. కంపెనీ మంచి వాల్యుయేషన్ మరియు ధర ధోరణిని కలిగి ఉన్నందున ఒప్పందం తెరవబడింది. సంస్థ యొక్క అంచనా మూల్యాంకన నమూనాపై ఆధారపడి ఉంటుంది. అకిమ్ యొక్క సూచిక లాభం 10.31 వద్ద సెట్ చేయబడింది. స్టాప్ లాస్ 5.55 వద్ద సెట్ చేయబడింది. ఒకవేళ ఆర్డర్ను టేక్ లాభం లేదా స్టాప్ లాస్ ద్వారా మూసివేయకపోతే సెప్టెంబర్ 27, 2025న జరిగిన ఎక్స్చేంజ్ ట్రేడింగ్ ఫలితాల ఆధారంగా లావాదేవీ స్వతంత్రంగా నిర్ణయించబడుతుంది లేదా పేర్కొన్న తేదీకి ముందు చివరి ట్రేడింగ్ రోజున. టిక్కర్ LMND అమ్మకానికి బ్యాలెన్స్ షీట్ లావాదేవీ అవుతుంది. బ్యాలెన్సింగ్ ఆర్డర్పై వీడియో ఈ ఛానల్లో ఇప్పటికే ప్రచురించబడింది లేదా ప్రచురించబడింది. ఆర్డర్లలో ఒకదానిని మూసివేసేటప్పుడు ప్రాథమిక లేదా బ్యాలెన్సింగ్ 1 వ్యతిరేక ఆర్డర్ చివరి ధర వద్ద మూసివేయబడింది. ఈ వీడియోను చూసినందుకు మరియు సమాచార వ్యవస్థను ఉపయోగించినందుకు చాలా ధన్యవాదాలు. గురు మార్కెట్స్.